అలసిన వానికి ఊరడించు మాటలు. సహోదరుడు భక్తసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. నేను దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. మనము ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తును మన జీవితములలో ప్రతి చిన్న విషయములోనూ మన ప్రభువుగాను రాజుగాను ఆసీనునిగా చేయుదుమో అప్పుడు మాత్రమే మనము నిజముగా జయించువారముగాను ఆయనతో పాలిభాగస్థులముగాను అగుదుము. ఆయన రాజరికము క్రిందకు వచ్చు వారికి నిశ్చయముగా ఇది ఒక పరీక్ష. ప్రతి చిన్న విషయములోనూ వారు ప్రభువు ద్వారా నడిపించబడవలనని కోరుదురు. ఇతరులైతే తమ స్వంత జ్ఞానము ద్వారా నడిపించబడుదురు. కావున దావీదు తన జీవితకాలమంతటిలో దేవుని యొద్ద విచారణ చేసినట్లు చూచుదుము. అబ్నేరు సౌలు యొక్క కుమారుని రాజుగా చేయుట కొరకు తన స్వంత శక్తిపై తన స్వంత జ్ఞానముపై ఆధారపడెను. అబ్నేరు దేవుని చిత్తమును వెదికినట్లుగా ఎక్కడనూ రాయబడలేదు. తన స్వంత వివేకముపై ఆధారపడెను. అతడు దావీదును ఓడించుటకు ఒక అవకాశము కొరకు ఎదురు చూచుచుండెను. అందుచేతనే యోవాబును యుద్ధమునకు ప్రేరేపించెను. 2వ సమూయేలు 2వ అధ్యాయము 14-17 వచనములు. అతడు దావీదు సేవకుల సమక్షములో కొట్టబడినప్పటికీ అతడు దానిని అంగీకరించలేదు. ఎవరైతే దేవుని ఇంటిలో అధికారము కొరకు ఆధిపత్యము కొరకు బలమైన కోరిక కలిగి ఉందురో వారు స్వకీయ లాభము కొరకు దేవుని ఇంటికి గొప్ప నష్టము కలిగించువారుగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. కొంతమంది అధికారము కొరకు, డబ్బు కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు, పెద్దరికము కొరకు కోరిక కలిగిన వారుగా ఉన్నారు. అందుచేతనే అనేక మందిరములలో ఆత్మీయ నష్టమును చూస్తున్నాం. మన హృదయములలో యేసుక్రీస్తు ప్రభువును రాజులకు రాజుగాను ప్రభువులకు ప్రభువుగాను ఆసీనునిగా చేయుట ద్వారా పూర్తిగా ఆయన అధికారము క్రిందకు మనం వచ్చదాం. ఈ విధముగా ఆయన మనలను ఎప్పటికీ రాజులుగా ఉండునట్లు చేయును. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. వారి సామర్థ్యం వలన కానీ కోరిక వలన కానీ వారు రాజులుగా చేయబడలేదు. కానీ వారు ఆయన అధికారము కిందకు వచ్చుట ద్వారానే ప్రభు అయిన యేసు వారిని రాజులుగా చేసి ఉన్నాడు. మొదట వారు ఆయనను భూపతులందరికంటే ఎక్కువైన వాడుగా గుర్తించిరి. తర్వాత వారు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేయబడిరి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనములు. ఎవరు అధికారము కొరకు ఆధిపత్యము కొరకు బలమైన కోరిక కలిగి ఉందురో వారు దినదినము బలహీనులుగా అగుదురు. ఎవరు దీనత్వముతో ప్రభువును సేవించుదురో వారు క్రమముగా గణపరచబడి ఉన్నతమైన స్థానమునకు తీసుకొని రాబడుదురు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11-12 వచనములు. మనము ఎంత తగ్గించుకుందుమో అంత హెచ్చింపబడుదుము. మనలను మనము ఎంత హెచ్చించుకుందుమో అంత తగ్గింపబడుదుము. ఎవరైతే దేవుని ఇంటిలో అధికారము ఆధిపత్యము కొరకు కోరిక కలిగి ఉందురో వారు అదో స్థితికి వచ్చుదురు. కానీ ఎవరు తగ్గించుకుందురో వారు గణపరచబడుదురు. దేవుడు దావీదును తన హృదయానుసారుడైన మనుష్యునిగా అతనిపై ముద్ర వేసెను. నేను దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యమిచ్చెను. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనం. అతని తప్పిదములు ఎన్ని ఉన్నప్పటికీ ఇది దావీదులోని గొప్ప సుగుణము. మనము కూడా ప్రతి చిన్న విషయములోనూ దేవుని చిత్తము జరిగించుటలోని రహస్యమును నేర్చుకొనవలెను. హృదయపూర్వకముగాను ఆనందముగాను ప్రభు ఆధిపత్యము క్రిందకు రాజరికం క్రిందకు వచ్చి ఆయనచే ఏలబడి నడిపించబడవలెను, స్వాధీనపరచబడవలెను.